సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. గణపతి స్థపతి వారు ఒక అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్లాన్లో 2 ఫ్లాట్స్ 5 అంతస్తులుగా ఉన్నది అనుకున్నప్పుడు 2 ఫ్లాట్స్ మధ్యగా ఒక కారిడారు, అదే రకంగా మనం మొదటి అంతస్తుని అధిరోహించడానికి మెట్లు ఏ రకంగా వేసుకోవాలి అనేది కూడా ఈ యొక్క డిజైన్లో ఎన్నో ధర్మ సూక్ష్మాలను వారు పొందుపరిచారు. ఆ ధర్మ సూక్ష్మాలకు సంబంధించి మొట్టమొదటి రూల్ ఏంటంటే, మనం మెట్లు ఎక్కి టర్నింగ్ తిరగాలి అనే పరిస్థితి మనకు వచ్చినప్పుడు కుడిపక్కగా తిరగాలి అని చెప్పారనమాట. ధర్మం చెప్తుంది. దాన్నే ప్రదక్షిణాక్రమంగా మెట్లు తిరగాలి అని చెప్పడం అనమాట. అంటే క్లాక్ వైజ్ మేనర్లో ఆ యొక్క స్టేర్ కేస్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పారనమాట. సో మనకు అందులో ఉన్నటువంటి మర్మం ఏంటి? ఒక ప్రదక్షిణాక్రమంగా టర్న్ తిరగాల్సి వస్తే ఎందుకు చెప్పారు అంటే, ఈ యొక్క సృష్టిలో ఒక అన్మానిఫెస్టెడ్ ప్రాసెస్ నుంచి ఒక మేనిఫెస్ట్ అయ్యేటటువంటి ఈ యొక్క క్రమంలో ఒక పంచభూత తత్వాలు అనేవి ఒక క్లాక్ వైజ్ మేనర్గా అవి మేనిఫెస్ట్ అవుతాయి. లేదా ఆ సెల్ స్పిన్ అనేది అంటే సత్వికం నుంచి రజస నుంచి తామసిక్ నేచర్గా ఆ యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది ఒక క్లాక్ వైజ్ మేనర్గా జరుగుతుంది. కాబట్టి మనం ఒక టర్నింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే సృష్టి యొక్క లయని ఫాలో అవుతున్నాము అని చెప్పి ఇక్కడ చెప్పడం అన్నమాట. అంత మాత్రాన ఎక్కడైనా సరే యాంటీ క్లాక్ వైజ్గా వేసి ఉంటే దాని గురించి పెద్దగా బాధపడదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక సత్యాన్ని గౌరవిస్తున్నాము. ఆ యూనివర్సల్ లా ప్రకారము మనం కూడా ఆ ప్రదక్షిణ చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ చెప్పడం అన్నమాట. సో అదే రకంగా గణపతి స్థపతి వారు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాన్లో మెట్లెక్కే దాంట్లో ఇంకొకటి పొందుపరిచిన సూత్రం ఏంటంటే, మీరు జాగ్రత్తగా లెక్కేస్తే మనకి ఆడ్ నెంబర్లో మెట్లు కనపడతాయి అనమాట. అంటే రైజర్స్ అని చెప్పి చెప్తాం అనమాట. అంటే ప్రతి ఇంటికి ఆడ్ నెంబర్గానే మనం రైజర్స్ పెట్టాలంటే కాదు. మనం వాడేటటువంటి వాస్తుపురుష మండలిని బట్టి అది బేసి సంఖ్యలో ఉండాలా ఆ యొక్క రైజర్స్, లేదా సరి సంఖ్యలో ఉండాలా అనేది మనం వాడేటటువంటి వాస్తుపురుష మండలిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే వాస్తుపురుష మండలి కూడా 32 రకాలు ఉన్నప్పుడు బేసి సంఖ్య సంబంధించినట్టు వాస్తుపురుష మండలి సపోజ్ 5/5, 7/7, 9/9, 11/11 ఇవన్నీ ఒక బేసి సంఖ్యకి సంబంధించినవి. గృహాలకి ఇవి ఆపాదించబడినవి. కొంత మానసిక శాంతి, కొంత స్పిరిచువల్ వెల్బీయింగ్ కావాలి అనుకునేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సరి సంఖ్యలో మెట్లు అనమాట. సో అవి 4/4, 6/6, 8/8, 10/10, 12/12 ఇటువంటి వాస్తుపురుష మండళ్ళు బేసి సంఖ్యలో ఉంటాయన్నమాట. సో మనం ఇంటికి విరివిగా లేదా ఇప్పుడు వాడేటటువంటి వాస్తుపురుష మండలి 9/9 వాడాం. అంటే ఏంటి, ఒక బేసి సంఖ్య గల పదమండలి మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క శక్తితత్వాన్ని కూడా మనం బేసిగానే కట్ చేయాలన్నమాట. ట్రంకేట్ చేయాలి. ఎనర్జీని మనం వర్టికల్గా ఏం చేస్తున్నాము, ట్రంకేట్ చేస్తున్నాం మెట్లు వేయడం ద్వారా. ఎందుకంటే ఒక పదం 3 అడుగులు ఉందంటే ఒక 3 అడుగులు ఒకటే రైజర్ మనం ఎక్కలేం కదా. అందుకని ఆ పదాన్ని మనము నెంబర్ ఆఫ్ ఆడ్గా తీసుకోవడం ద్వారా ఆ యొక్క రైజర్స్ని ఇచ్చేయడం వల్ల ఆ శక్తిని కూడా ఆడ్గానే మనం కట్ చేస్తామన్నమాట. తద్వారా ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ 2 రకాలైనటువంటి ధర్మాలని, అంటే మెట్లు వేసి ఒక యూటర్నో ఎల్టర్నో తిరగాలి అనుకునేటప్పుడు ప్రదక్షిణంగా తిరగండి అని చెప్పారు. అలాగే మనం వాడినటువంటిది బేసి వాస్తుపురుష మండలి కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ రైజర్స్. అలా కాకుండా మనము సరి సంఖ్యలో ఉన్న వాస్తుపురుష మండలి వాడినప్పుడు మనకి రైజర్స్ సరి సంఖ్యలో ఉండాలన్నమాట.
వాస్తవంగా ఈ ధర్మ సూక్ష్మాలు ఎవరికి చెప్పరు. కొంత కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంది ప్రపంచం అంతా. ధర్మాన్ని ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పడం వల్ల మాత్రమే దాని యొక్క ఔన్నత్యం మీరు తెలుసుకుంటారని చెప్పి నేను స్థపతుల వారు ఇచ్చినటువంటి ఒక హౌస్ ప్లాన్ని తీసుకొని అందులో పొందుపరిచినటువంటి అన్ని ధర్మాలని ఒకే ప్లాన్ని తీసుకొని ఎన్ని రకాల ధర్మాలను వారు పొందుపరిచారో చెప్పాలనుకోవడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.